సహీ ముస్లిం హదీసు గ్రంథంలోని హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించారు, ఓ ప్రవక్త, ఆ స్వర్గం ఎలా తయారు చేయబడింది, ఆ స్వర్గం ఎలా నిర్మించబడింది అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, స్వర్గము ఒక బంగారు ఇటుకతో ఒక వెండి ఇటుకతో తయారు చేయబడింది. వాటిని కలుపుతూ సుగంధభరితమైనటువంటి కస్తూరిని ఉపయోగించడం జరిగింది. అలాగే ముత్యాలు మరియు వజ్రాలు స్వర్గలోక గులకరాళ్ళుగా ఉపయోగించబడ్డాయి. అలాగే కుంకుమ పువ్వు స్వర్గలోక మట్టిగా వాడబడింది. ఎవరైతే స్వర్గంలో ప్రవేశిస్తారో వారు సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటారు, ఎన్నటికీ కష్టాన్ని చవిచూడరు, వారికి మరణము సంభవించదు, వారి యవ్వనము తరిగిపోదు అని మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సోదర మహాశివులారా, ఆ స్వర్గం గురించి ఖురాను గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఖురాన్లో సూరే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూర నంబర్ 47 ఆయత్ నంబర్ 15లో భయభక్తులు కలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గం యొక్క వైభవం ఇలా ఉంది. అందులో నిర్మలమైన నీటి కాలువలు ప్రవహిస్తూ ఉన్నాయి, ఏ మాత్రం మారని రుచిగల పాల కాలువలు ప్రవహిస్తూ ఉన్నాయి, సేవించే వారికి మధురమైన మద్యపు కాలువలు ప్రవహిస్తూ ఉన్నాయి, స్వచ్ఛమైన తేనె కాలువలు ప్రవహిస్తూ ఉన్నాయి, స్వర్గంలో అనేక రకాల పండ్లు కూడా ఉన్నాయి అని ఖురాను గ్రంథం తెలియజేస్తుంది. ఖురాను గ్రంథంలోని సూర అద్దుఖాన్ సూర నంబర్ 44 ఆయత్ నంబర్ 53 నుండి 56ని కాస్త మనం పరిశీలించినట్లయితే దైవ భీతి గలవారికి వాగ్దానం చేయబడినటువంటి స్వర్గం ఇలా ఉంది. దైవభీతి గలవారు శాంతి భద్రతలు గల ప్రదేశములో ఉంటారు. ఉద్యానవనాలలో సన్నని పట్టు వస్త్రాలు, జరీ పట్టు వస్త్రాలు ధరించి ఒకరి ముందు ఒకరు కూర్చొని ఉంటారు. అలా ఉంటుంది వారి దర్పం. వారికి అందమైన సుందరాంగులను ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. ప్రపంచంలో వచ్చిన మరణం తప్ప మరో మరణం వారు చవిచూడరు అని ఖురాను గ్రంథం తెలియజేస్తుంది. సోదర మహాశివులారా,